Welcome to Vedavyasa Academy. Dear friends, T20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ చివరి దశకు చేరుకుంది. నిన్న అంటే ఫిబ్రవరి 20న పల్లెకెలె వేదికగా జరిగిన ఆస్ట్రేలియా మరియు ఒమన్ మ్యాచ్లో కంగారూలు తమ ప్రతాపాన్ని చూపారు. ఇప్పటికే సూపర్ 8 రేసు నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్ను ఎంత గ్రాండ్గా ముగించిందో ఈ వీడియోలో చూద్దాం. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఒమన్ బ్యాటర్లను ఆస్ట్రేలియా బౌలర్లు మొదటి నుండే ఉక్కిరి బిక్కిరి చేశారు. ముఖ్యంగా స్పిన్నర్ ఆడమ్ జంపా తన మాయాజాలంతో ఒమన్ వెన్నువిరిచాడు. జంపా కేవలం 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. మ్యాక్స్వెల్ మరియు గ్లెన్ బార్లెట్ చెరో 2 వికెట్లతో రాణించారు. దీంతో ఒమన్ కేవలం 104 పరుగులకే కుప్పకూలిపోయింది. ఒమన్ తరపున వసీం అలీ 32 ఒక్కడే కాస్త పోరాడాడు. ఇక 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు కెప్టెన్ మిచెల్ మార్ష్ చుక్కలు చూపించాడు. మార్ష్ కేవలం 33 బంతుల్లోనే 64 పరుగులు నాటౌట్ చేసి మ్యాచ్ను ఏకపక్షం చేసేశాడు. అతనికి తోడుగా ట్రావిస్ హెడ్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా కేవలం 9.4 ఓవర్లోనే 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంటే దాదాపు 10 ఓవర్లు మిగిలి ఉండగానే ఈ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆడమ్ జంపా T20 వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 2వ స్థానానికి చేరాడు. ఇక ఒమన్ పరిస్థితి వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా 10వ ఓటమిని చవిచూసింది. గెలిచినప్పటికీ ఆస్ట్రేలియా గతంలో జరిగిన పరాజయాల వల్ల సూపర్ 8కు అర్హత సాధించలేకపోయింది. సో గ్రూప్ స్టేజ్ ముగిసింది. ఇక అసలైన సమరం సూపర్ 8 నేటి నుంచి అంటే ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ తలపడనున్నాయి. భారత్ తన తదుపరి పోరులో సౌత్ ఆఫ్రికాను ఎదుర్కోనుంది. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.